నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శని వక్రగతి జరగబోతోంది. అబ్సల్యూట్‌లీ జూన్ 29న స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 4.5 మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది. డెఫినెట్‌గా 4.5 నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తోందో ఇవాళ మనం చర్చించుకుందామా? చెప్తారా? తప్పకుండా అండి, చర్చించుకుందాం. రైట్. సో చెప్పండి. శని వక్రగతి జూన్ 29న మొదలయ్యి 139 రోజులు ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్. డోర్ బయట ఒక మనిషి నుంచున్నాడు, ఇంకా ఎంటర్ కాలే, కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు అని. మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఈ శని వక్రగతి, శని వక్రగతి. సో వాట్ ఈస్ వక్రగతి? వక్రగతి అంటే ఏమిటి? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు, నన్ను లేపి అడిగారు వాట్ ఈజ్ రెట్రోగ్రేడ్ అంటే, వక్రగతి అంటే ఏంటి? నాకు తెలియదండి అని చెప్పా. అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటా నేను. అదేమిటి ఇప్పుడు కూడా? ఇప్పుడు కాదు, అప్పుడు జనరల్ గా. సో ఎవరిని ఏదైనా అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటాం. సో వక్రగతి అంటే ఏంటి అవినాష్? నాకు తెలియదు సార్. ఓకే, నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాశారు మా సార్. సిడిఆర్, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటీషన్. అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము, రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం, అంటే శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6, 8, 9, 10, 20, 30 సాధించి తీరుతాడు. శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో. ఎందుకంటే సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్. ఒకడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు. ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు, అది ఇంకా ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అదే అంటిల్ యువర్ సక్సెస్. కరెక్ట్. డై కాదు, అంటిల్ యూ సక్సెస్ వచ్చేదాకా. అంటే విపరీతమైన ప్రయత్నం, అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు, మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు. ఈ సమయం 139 రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది. శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది. ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటీషన్ జరుగుతుంది. కొంతమందికి అయితే డ్యువాలిటీ, అంటే రెండు పనులు చేస్తారు. ఒక పని కాదు, ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో. అంటే మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా, లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్. సో ఇది శని వక్రగతి. శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మా శని అంటే నాకు భయము, నేను దీంట్లో నుంచి ఎట్లైనా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి, ఒక త్రిశూలం తీసుకోండి. మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం, ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి. 6 inches త్రిశూలం, సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి. సో 6 inches సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నీళ్లు మీ ఇష్టం. సాటర్డే రోజు చేస్తే అద్భుతం, లేకపోతే 29వ రోజు, ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో శని మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. ఇంకోటి, కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి, ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అవుతాయి. ఎవరికైతే పనులు అవ్వవు, ఒకటి రిపిటేషన్ ఉంటుంది, కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడు వెనకాల ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని, మళ్ళీ అవకాశం దొరికిందిరా నీకు, ఈసారి ట్రై చేసుకో, అవకాశం వాడుకో. అది ఎవరికి అనేది ఇప్పుడు రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. అది ఎవరికి, అందరికి చెల్లుతుంది ఒకటి, ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది. అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది, మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి, వస్తుంది. ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు
వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఇప్పుడు అనేది చూద్దాం. మనం చూస్తాం తప్పకుండా. తప్పకుండా. ఉమ్. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా, శని అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అరుణాచలం కానీ కాశీ కానీ వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు, లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి, నాట్ లైక్ నార్మల్. సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు శని వక్రగతి అంటే ఒక ఫోర్స్తో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు వెనకల డైరెక్షన్లో, ఒక అడుగు, ఇప్పుడు సింహం 4 అడుగులు వెనక్కేసి శక్తిని పుంజుకుంటుంది. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు, శక్తిని పుంజుకుంటుంది. సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి, అరుణాచలంలో దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎవరికైనా సీరియస్గా ఈ శని వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు, ఆంజనేయ స్వామి, ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు, అనుష్ఠానాలు, సాధనలు. రైట్. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి శని భగవానుడు? కుంభరాశి, సో శని వక్రగతి జరుగుతుంది. శని ఏ రాశిలో ఉన్నారు? ఆల్రెడీ కుంభంలోనే ఉన్నారు, అక్కడి నుంచి మకరంలోకి. సో ఆల్రెడీ ఐ మీన్ టు సే ఇదే రాశిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మకరంలోకి వెళ్తారు. సో ఈ రాశి ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని ఇక్కడే ఉన్నాడు, వక్రంలోకి వెళ్తున్నాడు అంటే అటువైపు చూస్తున్నాడు వెనకాల వైపు, కానీ ఉన్నది ఇక్కడే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బేసిక్గా 10th 11th ఇది 10 న్యాచురల్ 10th and 11th కాబట్టి ఇంపాక్ట్ కెరియర్లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి విపరీతమైన పని వీళ్ళు చేయాల్సి వస్తుంది ఈ టైంలో. అంతా ఇంత కాదు, విపరీతంగా కష్టపడతాడు, కానీ దానివల్ల రిజల్ట్ కూడా వస్తుంది. అంతా ఇంత రిజల్ట్ రాదు, విపరీతమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా వీళ్ళు కష్టపడుతున్నారు, కానీ వీళ్ళు అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది ఆ రిజల్ట్. తర్వాత ఒకటి, వీళ్ళ సొంత రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతారు వీళ్ళు, అంతే కదా. వీళ్ళ రాశిలోనే శని ఉండి కొంచెం వక్రగతి తిరిగి అటు చూస్తున్నాడు కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతారు. స్పీడ్ అనేది కొంచెం తగ్గి కొంచెం రిలాక్స్ అవుతారు, లెథార్జిక్గా ఫీల్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ రాశి అనుకున్నాం కాబట్టి రాశి మొదటిలో అనుకొని 12వ ఇంటికి చూడడం జరిగింది కాబట్టి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 12 ఇంట్లుగా స్లీప్ ప్రాబ్లం. సో నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే మంచి రెమెడీ ఏంటంటే సౌత్ వైపు డైరెక్షన్ తల పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం చాంటింగ్ చేసుకుంటే రోజు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఎందుకంటే మన శరీరం అనేది నిద్రలో ఒక శవమే, శ్మశానంలో ఉండేది శివుడు కాబట్టి మనం జస్ట్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తే చాలా మంచిది బేసిక్గా వీళ్ళకి. సో ఈ లెథార్జిక్, ఈ స్లో అయిపోయారు, డల్ అయిపోయారు అంటే అంతే కదా. ఇప్పుడు విపరీతంగా పనిచేయడం వల్లనే కదా మనిషి డల్ అయ్యేది, నిద్ర లేకపోవడం, నిద్ర లేని రాత్రులు, ఎక్కువ కష్టపడడం వల్ల. సో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి, దానివల్లే ఈ ఓం నమ శివాయ అనేది మంత్రం. సో పని అయితే విపరీతంగా తల మీద వచ్చి పడుతుంది, వీళ్ళు కూడా అలానే పోరాడతారు, కానీ దానివల్ల ఎక్కడో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ ఇంపాక్ట్ 7వ ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకి హడావిడి, ఇక్కడికి వెళ్ళి సరుకు తీసుకురావాలి, అక్కడ సరుకు డెలివరీ చేయాలి, ఈ కన్సైన్మెంట్ ఇటు వెళ్ళాలి, ఆ కన్సైన్మెంట్ ఆ ఊరికి వెళ్ళాలి. వ్యాపారాలు ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11వ రాశి ఇది. సో ఈ కంపెనీ, వీళ్ళకి ఎవరైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ మొత్తం మేనేజ్ చేస్తుంది వీలే కాబట్టి
ఈ ఇంపాక్ట్ మొత్తం ఉంటుంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ మొత్తం దేశం మీద ఉంటుంది కదా నిర్ణయం తీసుకుంటే. సో అతను తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీలో అందరికి విపరీతంగా ప్రెషర్ పెరుగుతుంది, అందరు పని చేయాల్సి వస్తుంది, విపరీతమైన పని ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఈ టైం వదులుకోవద్దు, రిజల్ట్ ఇచ్చే టైం. బిజినెస్ మ్యాన్కి మెయిన్గా 7వ దృష్టి ఉంది 7వ ఇంట్లో కాబట్టి విపరీతంగా పని వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి విపరీతంగా పని చేయాల్సి వస్తుంది, దాని తగ్గట్టు రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళు అసలు పనినే వర్క్ ఈజ్ వర్షిప్, పనిని దైవంగా భావించి దైవం కంటే ఎక్కువ భావించి పని చేయండి. ఇప్పుడు పని చేసే సమయం కాబట్టి వీళ్ళు పని చేస్తే అద్భుతమైన బెనిఫిట్స్ జరుగుతాయి. సో వీళ్ళు ఒక రెమెడీ మాట్లాడుకుంటే చిన్న నువ్వుల దీపం శివలింగం దగ్గర పెట్టడం, అలానే నువ్వులు దానం చేయడం అద్భుతమైన రెమెడీ. ఇంకా ఏమైనా చేయాలనుకుంటే బ్లూ కలర్ చెప్పులు, బ్లూ కలర్ అంబ్రెల్లాస్ ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు. బ్లూ కలర్ ఏదైనా ఇవ్వండి, అద్భుతంగా మంచిగా జరుగుతుంది, మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అది కూడా నేవీ బ్లూ, డార్క్ బ్లూ అయితేనే బెటర్. రైట్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రాశి మీన రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.